హలో బగడోనల్స్ ఏమి టమాటాలు కాళ్ళు కూడా దిగుండి పెట్టారు బా గుత్తి గుత్తి ఎత్తుకొని పోలేము బైసా ఓ రోల్ కిదారా ఇక్కడ ఎంఆర్పి రేట్ అయితే ఉండదు వీళ్ళు ఇది ఈ విధంగా స్టిక్కర్లు అయితే వేస్తారు ఏంటియా ఇంకా కావాలంటే ఏందో మేడంకి అమ్మ చూస్తాను ఇంకా ఏమో మేడం డైరెక్ట్ ఇంటికాడికి వచ్చేసి మనకి ఆగిందని బేస్తేనే దీన్ని పట్టుకొని వీడియో తీస్తా ఉన్నా కింద పడిపోయింది మైక్ తౌఫిక్ భాయ్ ఏ ऊपर का दो ले क्या पपड़ दो ले वा यू नो आदा पपड़ నిన్న పెట్టిన వీడియోలో ఆ ఏంది గింజలు తీసుకొచ్చింది కదా పని మనిషి ఈ రొట్టె కావాలంట దీనికి కవరా ఎంత ఉన్నా తెలుసా ఇది నమస్తే అందరికీ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా వెల్కమ్ టు ఈరోజు బ్లాగ్ ఈరోజు పొద్దున్నే పోయింది బా ఈ బండి పొద్దున్నే పోయినట్టున్నా యాడ్గా మామూలుగా రాత్రి కూడా పోతాడు పగులంతా ఇంట్లో ఉంటాడు ఉంటాడు ఈరోజు పొద్దున్న నుంచి లేదు బండి పొద్దున్నే అట్టో పని మనిషి ఏమన్నా తిన్నామని అడిగితే ఏం తినలేదని చెప్పిన ఏం లేవు రొట్టెలు కూడా ఏమి ఇచ్చింది చూడు కునాఫా చేసినారంట నిన్న చేసినారంట మనకి ఫోన్ మోగుతుంది హలో బదునూస్ ఓకే ఓకే జమియా డ్యూటీ మళ్ళా వచ్చామ్మా బగడోనల్స్ شوفي ممكن عشان هنا كذا بس ايه صغير ممكن خمسة اوكي كم هذه؟ 5 6 7 9 واحد ريال وواحد نص ريال ممكن كم هذه؟ هذا 10 لا هذه اثنين ايوه اثنين هذا اثنين 5 10 كم ميبي 5 4 اوكي خلاص బగడోనల్స్ కావాలంట బగడోనల్స్ ఈ చిల్లరంతా ఏడబెట్టుకున్నారు వీళ్ళు పోయమ్మ కింద పడిపోయింది స్వామి ఎంత చిల్లర వస్తానే ఉన్నది నా దగ్గరికి తినేసే పోతా చూద్దాం ఎట్టున్నదో దీన్ని ఇప్పుడు తిన్నా బాగానే ఉంటుందిలే బా దీని లోపల ఉండేది పిల్లలు బా అంత తీయగా లేదు అంత సప్పగా లేదు బాగుంది పొద్దున్నే దాన్ని తింటే నోరంతా తీయగా ఉన్నది బగడోనల్స్ అనుకుంటా ఈ కవర్లో ఏడున్నాయో ఇదేనా ఇది ఇదే అనుకుంటా ఏ కాదు దీంట్లో 2 రకాలు ఉంటాయి 2 ఒకటేగా ఉంటాయి ఇది అనుకుంటా చూద్దాం ఇదైతే కొత్తిమీర ఇది కూడా అట్టే ఉంటుంది సేమ్ ఆయన అడుగుదాం భయ్ బగడోనల్స్ कितना एक रियाला 5 देव अच्छा वाला देवा అదే ఇది వచ్చి కొత్తిమీర ఓకే. 5 देव अच्छा वाला देवा. अरे. ये 1 किलो. 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 1 किलो.
ఏమి టమాటాలు కాడలు కూడా దిగుండి పెట్టారు బా, గుత్తి గుత్తి ఎత్తుకొని పోలేమో, ఇట్లా గుత్తి గుత్తి పెట్టినారు. అదే ఒక్కొక్కటి రియాలంట, 5 రియాలు. నాకు రోల్ కావాలి, ఏడున్నాయి సంకరోలు అంటారు కదా, రోలర్ ఏడున్నాయో ఏడు. రోలర్ కావాలి, అంటే వ్యాజిలిన్ కూడా కావాలి. అంత పగులుతుంది ఇదంతా, మొహం అంతా. ఉన్నాయో లేవేడ వ్యాజిలిన్ అయితే ఇది బాగుంటుంది. 15 రియాలు ఉంటుంది, రేపు సంవత్సరం వరకు ఉంది. తీసుకుంటా వ్యాజిలిన్. మొహం అంతా పగులుతుంది ఇదంతా, పొట్లుగా. అది సంకరం లేదేడా भाई साहब, वो रोल किधर है? బా 10 రియాలు కానీ సార్, 16 రియాలు రేట్ ఎక్కువ. అందులో తీసుకోవాలి ఎట్టయినా, మనకు కావాల్సిందే. ఈ 2 తీసుకున్నా. నా ఈ 2 వస్తువులు 31 రియాలు అయినాయి. ఇది మేడం ఒకటే, అది బొగడనాల్స్ 5 రియాలు అయినాయి. 10 రూపాయలు తీసుకున్నా, 10 రూపాయలు ఖచ్చితంగా కావాలా. నాది ఒకటి వచ్చి 15 రియాలు, ఒకటి వచ్చి 16 రియాలు. ఇక్కడ ఎంఆర్పి రేట్ అయితే ఉండదు, వీళ్ళే ఇది విధంగా స్టిక్కర్లు అయితే వేస్తారు. చూస్తారు కదా ఈ స్టిక్కరు, దీనికి స్టిక్కర్ ఉన్నది, వ్యాజిలైన్కి కూడా స్టిక్కర్ ఉన్నది. మనకైతే ఎంఆర్పి రేట్ ఉంటుంది కదా, దీనికి ఎంఆర్పి రేట్ ఉన్నది. వీళ్ళే ఎక్స్పైరీ డేట్ అనేది ఒకటే ఉంటుంది, ఎంఆర్పి రేట్ అయితే ఉంటుంది. ఈ మరి స్టిక్కర్ వేస్తారు. స్టిక్కర్ ఖచ్చితంగా ఉండాలా, ఈ స్టిక్కర్ లేకపోతే వీళ్ళకి ఫైన్ పడుతుంది. ఈ మాదిరిగా ఇక్కడ ఇది ఉంటుంది మామూలుగా, అంతే ఎక్స్పైరీ డేటు. ఎంఆర్పి రేట్ అయితే ఉండదు, ఏ వస్తువుకి కూడా ఎంఆర్పి రేట్ ఉండదు. నేనైతే ఎప్పుడు చూడలేబ్బా ఎంఆర్పి రేటు. ఈ మాదిరిగా స్టిక్కర్లు అయితే చూసిన. మేడం పోతుందో లేదు అడుగుదాం ఒకసారి ఆమెని. ఏంటియా మేడం పోక్ ఎట్లా పోతుందంట, 2 సేపు ఉండి. ఫోన్ ఆగయ్యా కరెక్ట్గా 10:02 లొకేషన్ కూడా పెట్టింది మేడము. ఓపెన్ 10:30కంట. 10:30కు ఓపెన్ అయితే ఈ నుంచి పోవడానికి అర్ధగంట పడుతుందేమో. కరెక్ట్గా పోయేటప్పటికి అవుతుందిలే. కాదే 10:20 కల్లా వెళ్ళిపోవచ్చా? ఏది ఇది? బ్యూటీ పార్లర్, ఇది నాకు తెలుసు కదా. బ్యూటీ పార్లర్ కాదు, చాయ్గా వాటి. అది ఓపెన్ 10:30కి. కరెక్ట్గా నాకు తెలిసి 10:30 చేస్తుందిలే మేడం. ఆడిపోయేటప్పటికి అది ఓపెన్ అయ్యే టైంకి పోతుంది. ముందే పోయి ఏం చేయాలా? మేడం ఇంటి దగ్గర పెట్టిన లొకేషన్కి అయితే పోయినాము. ఆడికి పోతానే 11 గంటలకు తెరుస్తారంట అది. అందుకే మళ్ళీ ఇక్కడికైతే వచ్చినాము. ఏదో దల్లా అంట, దల్లా. అదే వాళ్ళు చాయ్గా తాగుతారు కదా, దాన్ని దల్లా అంటారు. దీని పేరు కూడా దల్లానే అంట. షుక్ షాతేలో ఉన్నది ఇది. మేడం అయితే లోపల పోయింది, ఇంకా ఓపెన్ చేయలే. ఎంత అది వేసున్నారు కటన్లో. మేడం లొకేషన్లో చూసి 10:30కి ఓపెన్ కదా అని చెప్పి వచ్చింది. తీరా ఆడికి వచ్చి చూస్తే 11 గంటలకంట ఓపెన్. ఆడికి మేము 10:40 పోయినాం ఆడికి, అయినా కూడా ఓపెన్ చేయాల. ఇంకా అక్కడ ఉండే వాళ్ళని అడిగితే 11 గంటలకు ఓపెన్ చేస్తారని. సరే ఇట్లా షుక్ షాతీకి బాగా ఇంకే ఇంటికి వచ్చినాము. ఈ నుంచి మళ్ళీ ఆడికి పోవాలంటే ఇక్కడ అయిపోతాను. ఇప్పటికే వచ్చి అర్ధగంట అయింది. ఈ కటన్లు తీలా, ఎందుకంటే ఎండ చూడు ఇట్లా పడుతుంది, మొత్తం గ్లాసులు కదా, అందుకే కటన్లు అన్నీ అట్టే పెట్టేశారు. ఓన్లీ గేట్ల దగ్గర ఓపెన్ చేశారు, ఈ పక్క గేటు ఈ పక్క గేటు. ఎండకు తట్టుకోలేక డైరెక్ట్ పోయి పడుతుంది.
లోపల ఏసీలు ఉంటాయి కానీ ఏమైనా ఎండ వాంచేస్తుంది, అందుకే ఓన్లీ గేట్ల దగ్గర ఓపెన్ చేశారు. అందులో ఎదురుగా పడుతున్నాడు ఇట్లా, మళ్ళీ ఆ పక్క ఓపెన్ చేశారు. దీనికి సైడ్ ఉంది కదా, ఆడ ఓపెన్ చేశారు. చూపిస్తారు పెద్ద పెద్ద డీసులు ఉన్నాయి కదా డబరాలు, ఈ పక్క ఓపెన్ చేశారు. ఎందుకంటే ఈ పక్క నీడ ఉన్నది బాగా, ఇవన్నీ పింగాని సామాన్లు. మేడం ఫోన్ చేస్తాను. సామాన్లు సామాన్లు కొంటారు స్వామి. చూడ ఇన్ని సామాన్లు, బరువు ఎక్కువ ఉన్నాయి. ఇంకా కావాలంటే ఏందో మేడంకి, అమ్మ చూస్తాను. ఇంకా ఎత్తుకుని కార్లో పెట్టారు. ఇంకే గంటలు కావాలంట, వాళ్ళు ఎత్తుకుతున్నారు. ఆ గంటలు లేవని ఆడ డిస్ప్లేలో ఏమో పెట్టినారు, ఆడేమో దొరకలా. ఏమో మేడం డైరెక్ట్ ఇంటికాడికి వచ్చేసింది. ఆడికి పోలా, ఆ లొకేషన్ పెట్టింది కదా పొద్దున్నే, ఆ లొకేషన్ పెట్టే పోలా, అన్నీ ఈడే తీసుకున్నట్టున్నారు. లేకపోతే మా చిన్నమ్మ కోసం ఏమన్నా బిన్న వచ్చిందో ఎట్టో తెలియదు. మా పెదమ్మ పని అయితే అయిపోయింది, మా చిన్నమ్మ పని ఉన్నది. మా చిన్నమ్మ లేయచ్చు. ఇంకా కరెక్ట్గా 11:56, 12 కావచ్చుంది. వచ్చేసినాం బిన్న ఇంటికి. కానాకి వెళ్ళి పోను ఆగయ్యా, పోయి కానా తెచ్చుకోవాలా. 12:50 అయింది. ఏమో అప్పుడే గిన్నెలు ఎత్తుకురావు ఇంకా, నేను ఏమన్నా పోతుందేమో. నిన్న పోయి తినేసేది మేలు. ఓకే థ్యాంక్ యూ. అతని ఓకే ఎంసిక్ దిగి అయ్యో కలాస్ శుక్రా. అలా కలాస్. థ్యాంక్ యూ. కరపచ్చకాయ కూడా ఇచ్చింది మా అమ్మ. కరపచ్చకాయ సొంగ వచ్చింది, చాలా రోజులు అయిందంటే ఈ కాయ తెచ్చి. నేను నా దగ్గర అప్పలాలు ఉన్నాయి, ఏమైతే కూర ఏమి ఇలా. నా దగ్గర అప్పలాలు ఉన్నాయి, అప్పలాలు చట్నీ, అదే పచ్చడి ఉంది కదా, పచ్చడి వేసుకొని తింటా. ఎందుకంటే దీంట్లో కూర లేదు. చాలా రోజులు అయింది. వలి అన్న తెచ్చిన్నాడు అప్పుడు, టైం కూడా 10 నెలల దాకా ఉన్నది. నూనె పెట్టినా అవుతుంది. నూనె ఎక్కినాక అంటే ఇక్కడ వంట రూమ్ కాడ లైట్ ఉన్నది, అదేమో దొబ్బినట్టు ఉన్నది. ఎవరిలో ఉంది కలిపి నల్లగా ఉన్నది, ఏం చేయలేం. నూనె కాగిందని పేర్చినా, కాగింది కానీ ఇంకా కొద్ది కాగాలి. రా 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 రా. ఇంకా 2 సేపు కాగితం ఉంటాయి. కాగల, అందుకే చిన్నది వచ్చింది. కొద్దిసేపు కాంచి వేస్తా. కళ్ళేవా అయ్యవా, ఇప్పుడు బాగొచ్చింది. వాళ్ళకు ఒక 2 ఇచ్చా, వాళ్ళకు ఒక 2, తోకి బ్రేక్ ఒక 2 ఇచ్చా. దండిగా ఉన్నాయి ప్యాకెట్లో. కరెంట్ పై కాబట్టి కొద్దిగా లేట్గా అయింది నూనె. అయినా నా దగ్గర పట్టుకునేది ఉన్నది అనుకుంటా, లేదా ఉన్నదే. నేను అనవసరంగా ఈ గంట పెట్టాను, ఈ గంట ఉన్నది నా కాడ. ఎత్తే బాగుంటుంది. 3 ఇస్తా వాళ్ళకి, తోలు బ్రేక్ 2 ఇచ్చా. ఎట్టయినా ఈ గంట వాడాల్సిందే.
దీన్ని పట్టుకొని వీడియో తీస్తా ఉన్నా కింద పడిపోయింది మైక్. తౌఫిక్ భాయ్ క్యాలే ये ऊपर का दो ले क्या पॉपर दो ले वा 2 लोग के एक नहीं ये किसको दोगे? उसको देना है. कितना बैच? ओके खाओ. मेरा माइक नीचे पड़ गया, मेरा मोबाइल पूरा नीचे पड़ गया. मेरा ये अभी नहीं है. पैसा अच्छा है मेरा. ఎలా తెలుసో తెలీదు అయ్యి. ఉన్నారో లేదో Sami? ఏమో అదా Adi. పప్పడ్ Ayo. గట్టి సొమ్ము నాది చూసారా, ఇది ఊడిపోయి పక్కన పడిపోయింది. సెల్లుకి ఏం కాల, ఇది ఇరిగిపోయింది అనుకున్నా. ఈడ పడింది, పాటును పడింది, ఈడపడి ఆడ ఎగిరిపోయి పడింది. ఇది ఊడిపోయి పక్కన పడిపోయింది. దేవుడు ఉన్నాడు నా ముందు. కాకపోతే కొద్దిగా ఓపెన్ అయిపోయింది, దా చీలిపోయింది, దా ఓపెన్ అయిపోయింది. నేను పేరుకి కేసి అతికిచ్చా, పని చేయలేదేమో అని చెక్ చేసిన, పని చేస్తుంది. ఈ కరపచ్చకాయ చాలా రోజులు అయింది తెచ్చి, ఫ్రిడ్జ్లో పెట్టేసిందంటాము. ఇలా మెత్తగా ఉన్నది, ఫ్రిడ్జ్లోంచి తీసింది కదా, కొద్దిగా చల్లబడే కొద్దీ మెత్తగా అయిపోతుంది. ఇది మళ్ళీ ఇంత ఇది అప్పలాలు అయితే ఒక 2 ఎంచుకున్నా, వాళ్ళకి కూడా ఇచ్చేసిన. వైట్ రైస్, ఈ చికెన్ అయితే ఇచ్చింది. ఈ చికెన్ భలే ఉంటుంది. ఈ చికెన్లోకి ఇది తెహిన భలే ఉంటుంది, దీనిలో అద్దుకొని తింటా. ఇంక ఈరోజు సలాడ్ చూడండి ఎంత సన్నగా ఉండదు, దానిలో ఒకటి ఇది పెట్టింది. ఇంకా నేనైతే పచ్చడి వేసుకొని తింటా. పచ్చడి అప్పలం భలే ఉంటుంది, టేస్ట్ అమృతం. ఈ అప్పలాలు వేయించేటప్పుడు నూనె తగిలింది చేతికి, అందుకే పడింది సెల్లు కింద. ఎట్టోలే ఏం కాల, దేవుడి దేవుళ్ళ అంతా ఆ ఫోన్లోనే చేస్తా ఉన్నా. ఆ ఫోన్కి ఏమున్నాయి ఇంటే గొబ్బు అయిపోయింది. ఈ అప్పలంలో కొద్దిగా ఉప్పు ఎక్కువైంది. పచ్చడికి అప్పలంకి చాలా బాగుంది. చికెను ఎట్ట చేస్తారేమో భలే ఉంటుంది టేస్ట్. ఇది నీళ్ళు అద్దుకోవాలి అయితే తెహినాలో ఎటు అద్దుకొని తింటారు. ఆ తెహినాకి దీనికి చాలా బాగుంటాయి. రోజుకి 2 సార్లు వచ్చింది చెత్త. మధ్యాహ్నం ఇప్పుడు 4 అయింది టైం, ఇప్పుడు ఒక కవర్ వచ్చింది, మళ్ళీ రాత్రికి ఒక కవర్ వచ్చింది. ఏమంటే మేడం వంట రూమ్కి వస్తుందంట, సార్కులు ఆడ చెక్ చేస్తుందంట. చెత్త ఉంటే పారేయమని చెప్తుందంట, వండకి ఉండి కాకండి అని చెప్తుందంట. అందుకు రోజుకి 2 సార్లు వచ్చింది. ఇప్పుడు వచ్చింది, మళ్ళీ సాయంత్రం కూడా వస్తుంది. నిన్న పెట్టిన వీడియోలో ఆ ఏంది గింజలు తీసుకొచ్చింది కదా పని మనిషి, ఒక డబ్బా ఎంత పడిందో కామెంట్ చేసేయండి. కొట్టలు పెట్టుకొని ఉంటున్నారు చిల్లర, పొడి చిల్లర. జేమియా డ్యూటీ పడింది, చిల్లర అంత ఇచ్చిండు. ఇప్పుడు ఎంత చిల్లర, పెద్ద బన్ను ఉంటుంది రొట్టె, ఆ రొట్టె కావాలంట. మా బ్రెడ్, పాల డబ్బా కావాలంట. అంత పొడి చిల్లర అంతా ఇచ్చింది. కొంతమంది నా దాంట్లో సౌండ్ సిస్టమ్ లేదన్నా నీ కార్లో, అదే నేను దోలే కార్లో, నాదంటే నాది కాదు అంటున్నారు. ఉన్నది పెడతా చూడండి, ఎక్కువ పెడితే మళ్ళీ కాపీరైట్ పడుతుంది. అది ఉండదు కానీ పెట్టకూడదు అనమాట, పెడితే కాపీరైట్ పడుతుంది. వీడియో తీసేటప్పుడు పెట్టాను, నేను ఆఫ్ చేస్తా. వీడియో మామూలుగా ఆఫ్లో ఉన్నప్పుడు పాటలు వింటానే పోతా. పాటలు అయితే ఉన్నాయి దీంట్లో, అంటే బ్లూటూత్ ద్వారా కనెక్ట్ అనమాట. నేను ఫోన్ ద్వారా బ్లూటూత్ కనెక్ట్ చేసిన. ఇంకా ఐఫోన్ అయితే ఇక్కడ ఒకటి ఉన్నది, ఇక్కడ పెట్టేసినామంటే డైరెక్ట్ కనెక్ట్ అయిపోతుంది. ఇక్కడ ఉన్నది దానికి సపరేట్గా. ఇంకా మన ఐఫోన్లో వీడియో తీస్తాం కాబట్టి ఆడ పెట్టలేము దాన్ని. మామూలుగా వీడియోలో కాబట్టి బజ్ అని వచ్చింది, అయితే బాగా క్లారిటీ వస్తుంది వాయిస్, అదే సౌండ్. అయినా నాకు గజ్జలు వినడం కూడా చాలా ఇష్టం అనమాట. గజ్జలు గల్ గల్ అంట వినడం.
అందుకే గజ్జలు ఎక్కువ పెట్టినా బేస్ కన్నా. ఈ రొట్టె కావాలంట. దీనికి కవరా ఎంత ఉన్నదో తెలుసా ఇది? దీనికి కవర్ కావద్దు. इसका कवर नहीं है, इधर काम करता है. కవర్ లేదు దీనికి, డబుల్ కవర్ వేసిన. ఒకటే ఒకటి ఉన్నది పీస్ ఆడ. అంతనా స్వామి నా నడ్డి కాడికి ఉన్నది. ఎటు తింటారమ్మా? పాలు కావాలండి. బా పాలు కూడా రెండు ఉన్నాయి. 8 ఇది వచ్చేసరికి 2.5 రియాలు. పాలు 11.5 11 అదొక 2.5. ఎంత ఉన్నది? ఇది 2.5 అంట. ఎటకాల్చినారో ఒకటే ఒక పీస్ ఉన్నది ఆడ, దండికి కూడా లేవు. మామూలుగా మేము రిఫాత్కి పోతాం రొట్టెలకి. ఆడైతే ఇంత పొడుగు ఉండదు, ఇది చాలా పొడుగు ఉన్నది. బాహుబలి కత్తినట్టు. కబీరా కాఫీ తాగండి. చెప్పలా ఆమె ఆశ్చర్యపోతుంది. పెద్దది కానీ మామూలుగా మేము ఆడదిచ్చే ఇంత పెద్ద ఉండదు, కొద్దిగా చిన్నదిగా ఉండాలి. సత్యం అలా కూడా చదువుతారు. నాకైతే ఫైనల్ డ్యూటీ పడింది, ఇదే లాస్ట్ డ్యూటీ. మటన్ కావాలంట. మామూలుగా పౌలు కూడా పంపిస్తుంది మేడము, కానీ ఏమో ఇప్పుడు తెమ్మంటుంది. ఆర్డర్ ఇచ్చేసినారు వాళ్ళు, ఫోన్లోనే ఆర్డర్ ఇచ్చేస్తారు. టైం కరెక్ట్గా 7:24. ఇప్పుడు పోయి తెమ్మని అంటే 8 గంటలకు రమ్మన్నాడంట ఆయన. బాద్లాష అంటే అన్నం తిన్నాక అంటే 8 గంటల తింటారు అంటే టైం అనమాట. ఆ టయానికి రమ్మని గుర్తుగా చెప్పినాడు ఆయన. యూట్రన్ ఆ బ్రిడ్జి కాడ ఉన్నది. ఆ బ్రిడ్జి కాడ యూట్రన్ కొట్టి లైన్ ఉంది కదా, సర్వీస్ లైన్, ఆడికి పోవాలా. ఈ నుంచి అయిపోయినాయి బండ్లు. ఆ యూట్రన్ కాడికి పోవాలంటే పోతా ఉండాలి. దీని అమ్మిడే వెనకమ్మిడే. అట్ట కాదని చెప్పి ఇట్ట క్రాస్ చేసుకొని అందరిని ముందు క్రాస్ చేసుకొని ముందు పక్క యూట్రన్ కొట్టినామనుకో, ఆడ కరెక్ట్గా యూట్రన్ కాడ ఉంటాడు పోలీస్ ఆయన. పట్టాడంటే అంతే, ఆయన కంట్లో పడినామంటే పైసలు ఇంకా నిలబెట్టేసాడు బండి. ఆడే కానీ పార్కింగ్ లేదు, ఇక్కడ పెట్టేసిన రోడ్డు మీద. గట్టో అయిపోయింది కాదు, సరిపోయింది స్వామి. అంటే పోలీసులు చూసారనుకో వేస్తారు నన్ను. మళ్ళా ఆడికి 2 రౌండ్లు వేసిన పార్కింగ్ దొరక్క. ఇట్ట కాదని ఆయన పిలిచిన బయటికి ఆరని కొట్టి అయిపోయింది రా 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 అని తీసేసుకున్నా. అయ్యే 3 కవర్లు 4 కవర్లు ఉన్నాయి. నేనైతే రిఫాత్కి అయితే వచ్చిన, రొట్టెలు అయిపోయినాయి నా దగ్గర. ఆమె మధ్యాహ్నం చికెన్ ఇచ్చింది కదా, ఆ చికెన్ అడిగి ఇప్పించుకొని చికెన్ రోల్ చేస్తా ఒకవేళ ఉంటే, లేదంటే ఎగ్ రోల్ ఇంకా గెత్తి రాత్రికి. ఫిల్ చికెన్ ఆదా అది మసరి చికెన్ لا لا هذا مصري انت سوي عدني هذا شويه عدني مايونيز تشيز شويه انا اسوي رول انت اكل لا خلاص انا اكل روفو اوكي جيب مايونيز تشيز هذا చికెన్ بس انا طبق هذا رول ఇది ఈ చికెను వీళ్ళు మసరి చికెన్ అంటారు దీన్ని. ఇది ఇంకా ఈ రొట్టెలో పెట్టుకొని తినేస్తా. ఇదే మనకి రాత్రికి. సో చూసారు కదా ఈరోజు జర్నీ. వీడియో అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్, గుడ్ నైట్.